విమోచించడానికి ఆ దేవాతి దేవుడి భూలోకమును కరుదించాడు. మరో మాట ఏంటంటే, మానవుడు శాంతి లేనివాడై, సంతోషం లేనివాడై, నెమ్మది లేనివాడై జీవితాన్ని మానవుడు కొనసాగిస్తూ వచ్చాడు. దీనికి గల కారణం ఏంటి అని మనం చూస్తూ వెళితే, మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి మానవుడు నిత్య నాశనానికి ఆహుతైపోయినప్పుడు ఈ సర్వలోక మానవుని వల్ల ఆ దేవుడు దయపాలించి మానవుని ప్రేమించి పాపమును బట్టి మానవుడు నశించి నిత్య నాశనము అగ్నికి అందకముందు గుండమునకు ఆహుతైపోవుట ఆ దేవునికి మాత్రం ఇష్టం లేని వాడై ఆయన రిక్తుడుగా మానవాకారంలో ఈ భూలోకానికి అనుదించి సర్వలోక మానవుని యొక్క పాపమును పరిహారం చేయడానికి ఆయన కలవరి సిలువనెక్కినట్టుగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అనగా ఆ ప్రేమమూర్తి సర్వలోక మానవుని ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అయిలారా, మానవుని ప్రేమించాడని దానికి రుజువేంటనంటే తన సొంత ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా ఆ దేవాదేవుడు అర్పిస్తూ వచ్చాడు. అయిలారా, ఎవరైనా కావచ్చు, సాయంకాల వేళ ఆ ప్రేమమూర్తి ప్రభునేస్తు క్రీస్తు వారు సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి ఆయన రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఈ సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అటు వారికి ఆ ప్రేమ కలిగిన దేవుడు మరి మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయిలారా, నెమ్మది లేని మానవునికి నెమ్మది ఇవ్వడానికి, శాంతి లేని మానవునికి శాంతి ఇవ్వడానికి, నరకపాత్రుడైనటువంటి మరణపాత్రుడైనటువంటి మానవునికి జీవం ఇవ్వడానికి ఆ దేవాదేవుడి లోకానికి వచ్చి గొప్ప క్రయాన్ని మానవుని పక్షాన చెల్లించాడు. ఆయన పాదహస్తములో చేలలు, ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఆయన ప్రక్కలో బల్లెపోటు ఆ ప్రేమమూర్తి అరచి ప్రాణమిస్తూ వచ్చాడు. అయిలారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినం మృత్యుంజయుడిగా తిరిగి లేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్మగలరో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆత్మశాంతిని ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆ ప్రియమైన దేవుడు మరి సర్వలోక మానవుని కొరకు ఆయన కలవరి శిలువలో క్రయాన్ని చెల్లించాడన్న సత్యాన్ని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తన పాపమును నోటితో ఒప్పుకుంటారో అటు వారికి ఆ ప్రేమ కలిగిన దేవుడు మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఈ మాట వ్రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని తెలియపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, తను ఎందరు అంగీకరించరో అనగా తన నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుదరో అట్టి వారికి పిల్లలయ్యే అధికారాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. అయిలారా, సాయంకాల వేళ మీరు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువా పాపిని, నా పాపను క్షమించమని ఒక్క మాటను అడిగినట్లయితే వెంటనే ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ ఆత్మకు శాంతిని కలిగించాలి. అంత మాత్రమే కాదు, నీ పాపమును పరిహారం చేసి నీ హృదయంలో గొప్ప నెమ్మది శాంతినివ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తం మన పాపమును మనకు కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువు యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందేదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ఇజ్రాయెల్ ప్రార్థన చేయి. అమ్మాయి తీసుకో. నా మైకేనమ్మా. పూర్వించిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేరే వందనాలు చెల్లించుకుంటాం. ప్రభా, మరి నాయన మరి కూర్చిపోయి ఆయన గ్రామంలో మరి మొట్టమొదటిగా ఆయన రాత్రి విధించిన ఆయన ప్రజల్లో ప్రభా ఈ మాటలు వ్యర్థం కాకుండా వాళ్ళ హృదయాలు సంస్కారం ముందు వెళ్తుండగా ప్రభా అందరూ నాకు కోరింది అయా ముందున్నటువంటి సువార్తలో సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువుల వేడుకలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
बोलिए जिंदा खुदावन यीशु मसीह के శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, రక్షకుడైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మీకు తెలుసుకొని కోరితే మా దగ్గర చిన్న చిన్న పుస్తకాలు, భక్తుల యొక్క సాక్ష్యాలు, పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు ప్రేమతో తీసుకొస్తున్నారు. తృణీకరించక వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పాపం నుండి విడిపించి పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. అయిలారా, ఎక్కువ తెలుసుకొని కోరితే మీకు సమీపంలోనే బరియా ప్రార్థనా మందిరము, కూచిపూడి డొంక డాల్మిల్ ప్రక్కన పెదరా ఊర్లో మరి ఈ మందిరం ఉంది. రండి, ప్రతి ఆదివారం ఉదయం అక్కడ ఆరాధన జరుగుతుంది, దైవారాధన. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పాడు సామీర్, తెలిసిన పాట తీసి పాడు. యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనను నిరూపము ధరించి గల చేతులందు చీలల్ కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి, కళ చేతులందు చీలల్ కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తన దురక్తము నీ పాపముకై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. వేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి అంగీకరించు మాయనను. తమసించదవేలావో ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. తమసించదవేలా ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభు నీకొసగేను, ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. యేసును నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. ఉలియే జిందా ఖుదావన్ ప్రభువైన యేసు క్రీస్తు వారికి, రాజుల రాజు ప్రభులకు ప్రభువైన యేసు క్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభువైన యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభువైన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమరాజ్యం పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఏదనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే
వారు ఇలాగ ఆహ్వానించున్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దు అని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచుము, నమ్మకం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. జై హల్లెలూయా. ఇవంతే సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రాంతంలోనికి రక్షణ వార్త, ఈ యొక్క సువార్త, ఈ యొక్క మంచి వార్తని ఈ యొక్క ప్రాంతంలో తీసుకోవడానికి సహాయం చేసే ఉన్నారు. అదే మరి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మంచి వార్తని అనేక మంది వినగలనట్లు, అదే మరి అనేక మంది మంచి మార్గంలోనికి నడవలకు సహాయం చేస్తారండి. మీరు తోడుగా రండి, మీ దాసుల్ని వాడుకుంటూ రండి. ఈ ప్రాంతంలో అనేక మంది అదే మరి నిజమైన మార్గమును ఎరుగుతూ, నిజమైన రక్షకుని ఎరుగుతూ, అయా సంతోషకరమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉన్నట్టు సహాయం చేస్తారంటండి. ప్రతి విధమైన శత్రువులతో పక్షులు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి కూచిపూడి గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు మాకు కృప చూపుతూ వచ్చాడని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ద్వితీయ కుమారుడుగా పుట్టిన విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాను. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోనికి అనుగ్రహించాను. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విడిపించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. పిల్లరా, యేసు అనగా రక్షకుడు, పాపుల రక్షకుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపులను రక్షించడానికి ఎవరు పాపులు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారారా, అందరంటే చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు, విద్యావంతులైనా విద్య లేనివారైనా, ఎర్రవారైనా నల్లవారైనా, ఎటువంటి వారైనా ప్రియులారా, ప్రతి మానవుడు పాపంలోనే ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపాన్ని బట్టి మానవుడికి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. పాపాన్ని బట్టి మానవుడు మరి ఎటువంటి అవమానానికి గురవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపము మానవ మనస్సాక్షిని మరి కలత చెందిస్తూ నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ పాపాన్ని తీసివేయడానికి మానవుడికి చేత కావడం లేదు. కాబట్టి ప్రియరా, అందుకనే దేవాది దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుడే తను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించిన కారణం చేత ఈ లోకానికి మానవుడిగా అరుదించినాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ జన్మలో మరి ఎటువంటి పాపం లేదు పిల్లరా. పరిశుద్ధాత్మ ఆ యొక్క మరి ఆ స్త్రీని మరియమ్మను మరి కమ్ముకున్నప్పుడు ఆయన గర్భవతి అవుతూ వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవితంలో కూడా పరిశుద్ధమైన జీవితమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామంలో ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడి కొరకై మరి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. మనకు తెలుసు కదా, మరి మనకేదన్నా బాగానప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ పరీక్షించి నీకు ఫలానా వ్యాధి ఉందని మరి నిర్ధారించి దానికి తగిన మందు ఇస్తాడు. అయితే మానవుడు హృదయంలో పాప వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కొరకై ఎన్నో మరి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. పాపం పోవాలి, మరి మానవుడు కైలాసం పోవాలి, లేక మోక్షానికి వెళ్ళాలి, పరలోకంకి వెళ్ళాలని ఆశ కలిగిన వాడే ఉన్నాడు. కానీ దాని కొరకై ఎన్నో మార్గాలు ఎదుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుతా అసాధ్యమని సాధారణంగా చెప్పవచ్చని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన దేవాది దేవుడు మానవుడిగా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మానవుల కొరకై ఆయన బలవుతూ వచ్చాడు. నా పాపమును పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ఆయన 2025 సంవత్సరాల పూర్వమే మానవుడిగా మరి కలవరి శిలువకు బలిగా అర్పించబడుతూ వచ్చాడు. మనం చేసిన పాపాన్ని బట్టి, మన మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలు, మన యొక్క నిత్య కృత్యములు, మానవుడు చేసిన పాపాన్ని బట్టి నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా దేవునికి దూరస్తున్నటువంటి మానవుడిని ప్రేమించిన దేవుడై ఉండి ఆయన మనందరి కొరకై ఆ కలవరి శిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. పరిశుద్ధమైన రక్తాన్ని కాచినాడు, మరణించినాడు, భూస్థాపన చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ప్రియుడా, మానవుడు దేవుడు మరణం మీద విజయం సాధించినాడు, మరణాన్ని జయించినాడు. ఆయన ఇక సజీవుడిగా, మృత్యుంజయుడిగా, యుగయుగాలు జీవించేవాడుగా వచ్చినాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలోనికి రాకుండా జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీవెవరైనా సరే, నీవెక్కడున్నా సరే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. ఎప్పుడు మన పాపమును మనం ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం ఇంకో మాట సెలవిస్తూ ఉంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడని సెలవిస్తూ ఉంది. ఈ యొక్క సాయంకాల సమయంలో చెబుతున్నా, నేను కూడా ఒకప్పుడు ఇటువంటి పాపంతోనే నెమ్మది లేక, సమాధానం లేక, మనశ్శాంతిలో నిరుత్సాహంతో ఉన్నటువంటి నన్ను ఇటువంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని దర్శిస్తూ వచ్చినప్పుడు నేను మోకరించి నా ప్రతి పాపమును దేవుని ముందు ఒప్పుకుంటూ వచ్చాను. ప్రియమైనటువంటి వారులారా, ఆ దినము నేను గమనించినాను, నా హృదయం నుంచి గొప్ప భారము, బరువు దిగిపోయినట్లుగా నేను గమనిస్తూ వచ్చాను. ప్రభు ఆ దినం నుంచి గొప్ప సంతోషం ఇచ్చినాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుడు అటువంటి సంతోషాన్ని ఈ దినం కూడా నాకు ఇస్తూ వచ్చాడు. అది నిజమైన సంతోషం, నిజమైన శాంతి దేవుడిచ్చేది. కాబట్టి ఇటువంటి శాంతి కావాలంటే ఈ సమయంలోనే నీవు సూక్ష్మలో మోక్షము. ప్రియులారా, ఈ సమయంలోనే ప్రభువా నా పాపము క్షమించమని చిన్న ప్రార్థన నీ హృదయంలో కలిగి ఉంటే చాలు, దేవుడు ఇప్పుడే నిన్ను క్షమించి నీ హృదయాన్ని కడిగి నీ హృదయంలోకి కనుకొచ్చి ఆయన నిన్ను బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ఈ సమయం మీరు జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ రీతిగా మీరు దేవుని బిడ్డలు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ఇది రక్షణ సువార్త. ప్రకటన మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకున్నవారికి మనకు సమీపంలోనే పెదరావుడు గ్రామము కూచుకు దగ్గరలో దాని మీద పక్కన దొరయా ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం మందిరం గురువారం, శుక్రవారం, శనివారం
బెరియా ఇటు వెళ్ళి మనం మళ్ళా అక్కడికి వెళ్ళాలి, పెదరాపూర్ వెళ్ళాలి. వెయిటింగ్ అయితే ఈ ఊర్లోనే చివర, ఈ ఊర్లోనే చివర. ఇంకా 2-3 స్టాప్లు పడుతుంది, 3 స్టాప్లు. మీకు తెలియజేస్తున్నా, ఈ స్థలం చెల్లకని మీ కొంచెం ప్లాన్ చేస్తాం. నేను మాట్లాడి వందనాలు స్తోత్రాలు. ఈ మేము అనుగుణంగా ఈ స్థలం ఆరాధన చేసుకొని మీరు తెలియపరిచిన ఈ మాటలు బట్టి వందనాలు. మీ రక్షణ సువార్త విన్నారు, మరి ఆయన బాబు క్షమాపణ కలగాలంటే ఏ విషయాలు తెలియజేస్తున్నారు, ఆ విధంగా వాటిని అంగీకరించి ప్రభావ మీ అందరూ విశ్వాసం ఉంచి మీ నిత్యత్వానికి హక్కుదారులుగా ఉన్నట్లు వారిలో మీ కార్యం జరిగించి మన ముందుకెళ్తున్న సరిగ్గా మాతో ఉంచండి. అట్లే కుటుంబాలు వారి యొక్క పాడి పంటలు, పశు సంపద, నాయన దుఃఖితెద్దులు, వారి పిల్లల చదువులు, అందరినీ ఆరోగ్యాలు, సమస్త విషయాల్లో మీరు మేలు జరిగించి వారిని ఆశ్రయించమని నాయన నీ సన్నిధిని కోరుకుంటూ యేసు ప్రభువులో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజులు రాజు యేసుక్రీస్తు వారికి జై. పాప క్షమాపణ చక్రం యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలచే తరుణములోనా, రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలుచే తరుణములోనా, రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా, మానవా మరలిరా, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా, కడసారి నిరీక్షణ ఇదియే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అత్యధిక కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా మోక్షమునకు రాలేరని యేసు ప్రభువారు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గూర్చి విచారించుడి, మేలు కలుగే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది కలుగును. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు తన శరీరము తెర ద్వారా ఆయన రక్తం వలన ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. రండి మన వివాదం తీర్చుకుందాము. మన పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లని వగును. అవి కెంపు వలె ఎర్రని వైనను గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును.
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు నామమందు నమ్మకముంచుము, నమ్మకముంచుము, విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. జిందా ఖుదావన్ యీశు మసీహ్ జై. శాంతిదాత యేసు క్రీస్తు వారికి జై. సమాధానకర్త యేసు క్రీస్తు వారికి జై. ఆత్మశాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి జై. అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచ. క్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిని మాతో ఉంచవు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. అలాగే తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మరి బెరాకా నుంచి నాయన మరి కుసిపిడి నాయన మరి స్వార్థనైనా ప్రకటించుకొస్తుండగా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచినందుకు కూడా ప్రభావ నీకు స్తోత్రాలు అయ్యా. మరి చెప్పబడిన లేఖన భాగాలను బట్టి కూడా నాయన మరి మేము వాళ్ళ హృదయాలను ఆయన ఫలింపజేసి అయ్యా మరి రక్షణ కార్యం జరిగించమని వేడుకున్నాను. అలాగే ప్రభావ నాయన స్వార్థ అంతట్లో ఆయన మంచి వాతావరణం ఇచ్చావు ప్రభావ. అందుని బట్టి నాయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. మరి బయలుదేరి ముందుకెళ్తుండగా తండ్రి మరి నాయన మరి స్వార్థ అంతట్లో ప్రభావ నీకు దీవెనకరంగా మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సువర్తమానం, రక్షణ వర్తమానం చెప్పడానికి మేము మీ మధ్యకి వచ్చున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసముంచే ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మన కోసం అనుగ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత ప్రేమించాడు అంటే మానవుడు ఆ విధంగా జన్మలో పాపి, క్రియలో పాపం చేసి పాపం వల్ల జీవితం మరణానికి నరకానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించిన మనుషులందరూ పాపం చేసినందున అందరికీ మరణం సంప్రాప్తమైంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవాడిన ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అపవాదిని మరణం ద్వారా నశింపజేసి జీవితకాలం అంతా మరణ భయం చేత మన దాస్యానికి లోనైన వారిని విడిపించాలని, విమోచించి రక్షించాలని కుమారుడుగా భూలోకానికి వచ్చి మానవుని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాలనే దానంగా ఇచ్చి కల్వరిశిలంలో వేలాడి తన పుణ్య రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పూర్వీకులు కోడెల రక్తం లేక చిందించిన
సంపూర్ణ సిద్ధి కలిగలేదు కనుక దేవాదేవుడే ఆ పుణ్యమూర్తి పావనమూర్తి మానవునికి బదులుగా పాపానికి ప్రాయశ్చిత్తానికి బదులుగా బలిపశుగా వధించబడి తన పుణ్య రక్తాన్ని చిందించి ఆ విధంగా గొప్ప క్రయాన్ని చెల్లించి మానవుని ప్రేమతో ఆహ్వానిస్తాడు. ప్రయాసపడి పాప భారను మోసుకొనిస్తున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతుందని ప్రభువారు ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానం నిరాకరిస్తే, నిర్లక్ష్యపరిస్తే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిస్తే ఏ విధంగా తప్పించుకునే అవకాశం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యం రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో జీవనం దాటినాడని ప్రభువారు సెలవిస్తున్నారు. ఎందుకంటే మార్గం నిలిచివుడి పురాతన మార్గానికి విచారించండి, మేలు కలిగే మార్గమేదని అడిగి అందరూ నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు, ఎంత ప్రేమించాడంటే మానవుల కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణాన్ని పెట్టి మన స్థానంలో ఆయన మరణించాడు. కాబట్టి మనం ఆయన తీసుకున్నాడు, జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆ జీవంతో నిరీక్షలో మనం ప్రవేశపెట్టాడు. ఆయన విశ్వాసం ఉంటే చాలు, ఆ విధంగా మనలో జీవనం దాటి ఆ నిత్య రాజ్యానికి, ఆ పల్లవ రాజ్యాన్ని వారసు అవడానికి ప్రభువారు మార్గాన్ని సిద్ధం చేశాడు. అందుకే ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నానని ప్రభువారు సెలవిస్తున్నాడు. ఆ మార్గంలో ప్రవేశిస్తానంటే పాప క్షమాపణ. అందుకని పాపాన్ని ఒప్పుకోవాలని మానవ నుంచి ఆ విధంగా చీకటి నుంచి వెలుగులోనికి సాతాను అధికారులు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడి పరలోక రాజ్యాన్ని వారసులు కావాలని ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆహ్వానం అంగీకరించి రక్షణ భాగ్యం పొంది దేవుని రాజ్యాన్ని వారసులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు వారు గొప్ప రక్షణ పొందుతారు. మహాపరిషుద్ధుడైన తండ్రి, మంగళ మహారాజా, నేను మా తండ్రి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయం ప్రభా, ఈ కూచిపూడి గ్రామంలో వీధులంట ప్రభా మేము మీ యొక్క నామాన్ని ప్రభా తెలియపరుస్తూ ప్రభా నీ యొక్క మాటలను ప్రభా ప్రకటిస్తూ ఉండగా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటా వచ్చినారో నీ యొక్క మాటలను వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా సాయం చేయండి ప్రభా. ఎందరైతే ప్రభా శ్రమల్లో, శోధనలో ప్రభా శాంతి లేక ప్రభా ఉంటా ఉన్నారు, వారిని మీరే దర్శించి మీ మాటల ద్వారా మీ వైపుకి ఆకర్షించమని ముందుకు సాగుచుండగా మాకు సహాయం చేయమని యేసును ప్రార్థించి స్తుతించి అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. జిందా ఖుదావరి యేసు మసీహీ రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణ ఇచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమైన యేసు క్రీస్తు వారికి. ప్రియ స్నేహితులారా, ఈ సమీపంలోనే ఇక్కడ మీటింగ్ జరిగేది ఎక్కడ చెప్పు. మా ప్రియమైన గ్రామస్తులారా, మన కూచిపూడిలోనే ఎస్సీ కాలనీ 2వ లైన్లో మరి ఈరోజు సువార్త కూడిక ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకుని కోరితే పెదరావూరు కూచిపూడి డొంక రోడ్లో పప్పుల మిల్లు పక్కన బెరయా ప్రార్థన మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారము ఆయా సమయాల్లో నియామక కూడికలు ఉన్నాయి. మా ప్రియులు మీకు పత్రికలు పంచుతున్నారు. మరి పెదరావూరు అడ్రస్ ఉంది, అట్లనే తెనాలి బెరాక అడ్రస్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడికి వెళ్ళి మరి అక్కడ సేవకుని సంప్రదించి యేసుక్రీస్తు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని మీ సమస్యలు నివృత్తి చేసుకోవాల్సిందిగా ప్రభుపేడ మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఉంటున్నాం. ఓకే. నేను అటు ఎన్ని రెడీ మీరు ఎట్లా వచ్చెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా. కాచెను రక్తము పాపులకై, తన దరి చేరిన పాక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా,
రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. జై 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 హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు అనగా యేసుక్రీస్తు యొద్దకు రమ్మంచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఈ విధముగా ఈ యొక్క ఈ గ్రామాన్ని ఇట్లా పాటలు పాడుకుంటూ దేవుని యొక్క మాటలు చెప్పుకుంటా వస్తుండగా మీరు ఆలకించమని వేడుకుంటున్నా. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుడు వెదకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాని వాళ్ళని ఉన్నారని బైబిల్ చెప్పుచున్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపమును తీసివేయటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము లేఖనములు ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామమునే, యేసు నామమునే మనకు రక్షణ పొందవలేను. కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఈబడిన ఏ నామమున రక్షణ పొందలేము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఆయన పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధమైన తన పుణ్యరక్తాన్ని కలవరస్తులు ఆశ్రయించడానికి కారణంగా ఆయన సాక్షి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినంలో మృత్యుంజయుడిగా తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ ప్రేమమూర్తి నామముందు ఎవరైతే విశ్వాసం ఉంచుదరో, ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో, ఆ ప్రేమ కలిగిన దేవుడు కార్చిన అమూల్యమైన పవిత్రమైన రక్తం అనేది మానవిక పాపములకు శాంతికరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము మనకి కరిగి పవిత్రులుగా చేయును. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామముందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ ఆత్మరక్షణ పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేసిన ముందుకు వెళ్తాం. చిన్న ప్రార్థన ఏడ ఉన్నారు వీళ్ళంతా, దగ్గరలో ఎవరు లేరు. సర్వాధికారి సర్వతండ్రి ప్రభా, ఇంకా సమయం తండ్రి కానీ పాసం వచ్చిన ప్రభావితం స్థితి చెల్లించు నా తండ్రి ప్రభా. మీకు దోషం దాపరితేదన్న వాక్యం తండ్రి కానీ మీరు పరిగణలోకి తీస్తామని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీకు కొంచెం బయలుదేరి వెళ్తాం కదండి, మాకు మార్గం సహాయం చేసి తండ్రి పరస్వార్థ కుటుంబం తీసుకొని వేసే ప్రసిద్ధాంలో సించారు వేడుకున్నాం తండ్రి. అందరిని ఎక్కువని చెప్పండి. జీవితం సోదర సోదరి జీవితం మనసు మనసు
ఆదరించే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను కాగా ఆజ్ఞలు అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయెను. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుకొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడతా వచ్చినారు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం చేరలేడని యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కి, పాపుల రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా. పాడండి. సోదర సోదరి రమ్మో, నీ జీవితం మారిపోవును. సోదర సోదరి రమ్మో, నీ జీవితం మారిపోవును. మనసుతో రమ్మో, మనసుతో రమ్మో, బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణ ఇచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ఇదేనా లాస్ట్? ఇదే కదా లోపలికి వెళ్ళే కదా? మన వ్యాన్ పోదు. సరే, దయగల తండ్రి, సువార్తలు సాయపడినారు. సువార్త కూడికి నిమిత్తం వెళుచున్నాం. మీ సరి తోడుగా ఉంచి మీరు ఉద్దేశించిన మీ ఆత్మకార్యాన్ని జరిగించి మహిమ పొందము. వీళ్ళందరూ కూడా ఆలస్యం దేవచనాన్ని కలిగించి మహిమ పొందము. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. రండి.